మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. దేన్నైనా ఇక్కడ చూడండి, 21:19 అనండి. మళ్ళా మత్తయి 21:19 ఎంతమంది గుర్తుంటుంది? ఓకే, దిస్ ఈస్ కోయిన్సైడింగ్ విత్ ద నెంబర్స్. ఇక్కడ దేన్నైనా, ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ ఈ అంజూరపుని చూచి దాని వద్దకు వచ్చి ఏం కనపడినప్పుడు దాన్ని ఇక మీదట నీవు ఎన్నడూ కాపుకాయని కాకుండా ఏమైందంట, అది మనిషి. ఇలాగే నువ్వు ఈ దురలవాటు, ఈ చెడలవాటు, ఈ పని నేను ఎన్నడూ చేయకూడదని నువ్వు దాని మీద కేంద్రీకరిస్తే 19 అనేటువంటిది ఏంటి? తిరస్కరించడం. దేన్నైనా ఏం చేయడము? తిరస్కరించడం. ఓకే, ఇది నా జీవితంలో ఈ బద్ధకం రాకూడదు, ఉదయకాలం సాయంకాలం బద్ధకం రాకూడదు. కొంతమంది ఈజీగా శపించేస్తారు. నేను కొంతమంది జీవితంలో చూశాను తెలుసా, ఎంత మంచోళ్ళు అంటే అంత మంచోళ్ళు. దే ఆర్ గుడ్ పీపుల్, ప్రార్థనాపరులు, ధారాళంగా ఇచ్చేవాళ్ళు, ఉపవాసం ఉంటారు, అన్నీ ఉంటారు. కానీ అవతలోడు పొరపాటు చేస్తే వాడిని మామూలుగా తిట్టరు, డైరెక్ట్ వాడి నాశనం అయిపోతాడు, చచ్చిపోతాడు, క్లోజ్, సమాధి అయిపో. బైబిల్లో శాపాలన్నీ తీసి చక్కగా చెప్తా ఉంటారు. చూడండి, ఇక్కడ చాలామంది ఇది చెత్త బ్రేక్. దిస్ ఇస్ అ బిగ్ బ్రేక్స్. నేను చూస్తాను అన్నమాట, వై దీస్ ఆర్ నాట్ హ్యాపెనింగ్. తర్వాత వారితో సహాయం చేసిన అనుకుంటారు, మెయిన్ ఇంత దారుణంగానా. ఎప్పుడు కూడా నేను నా మినిస్ట్రీలో నాకు దేవుడు నేర్పించాడు, ఎవరైనా ఏదన్నా అంటున్నప్పుడు నేను అందుకే నా చుట్టుపక్కల నేను వింటాను, నేను వెంటనే రెస్పాండ్ అవ్వను చెడుకి. ఇమీడియట్గా ఐ డోంట్ కర్స్ ఎనీ బాడీ. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ డెవలప్డ్ దట్ నేచర్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్. ఓకే, నేను త్వరగా అవతలని శపించను. వాడు ఎంత దారుణమైన పని చేసినా సరే ఐ విల్ నాట్ స్పీక్ ఎ వర్డ్ ఆఫ్ కర్స్ ఆన్ హిమ్. ఎందుకంటే స్వరం అనేటువంటిది ఏ జంతువుకి ఇవ్వలేదు, ఏకి ఇవ్వలేదు. కందిరీగ గీ అంటది, కుక్క భౌ అంటది, మేక మే అంటది, చూడండి అన్నీ అంటాయి. కానీ మాట్లాడే సామర్థ్యము దేవుడు మానవుడికే ఇచ్చాడు. మాట్లాడే సామర్థ్యము ఎవరిదో తెలుసా? దేవునిది. అది ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆశీర్వదించడానికి ఇచ్చాడు. యూనో, God has given you a voice, and voice is God's ability. This has been given to, bless. వాళ్ళు తప్పు చేస్తే ఎందుకు ఏం చేయడానికి ఇచ్చాడంటే క్షమించడానికి. దిస్ ఈజ్ ఎ గుడ్ వాట్ ఐ ఫౌండ్ అవుట్. దిస్ ఈజ్ వాట్ ఐ ఫౌండ్ అవుట్. చాలామంది వాళ్ళు విత్తిన విత్తనాలు, వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ ఆశీర్వాదాలు అన్నీ కూడా ఇక్కడే క్యాన్సిల్ చేసేసుకుంటారు. ఎందుకంటే నువ్వు వాగ్దానము దేవుని స్వరూపంలో నెరవేరుతుంది. నువ్వు వాడిని శపించినప్పుడు నోట్లోంచి ఒకే చెట్టుకి ఆగండి, యాపిల్ పళ్ళు, జాంకాయలు, లేకపోతే యాపిల్ పళ్ళు, లేకపోతే కాకరకాయలు రెండు వస్తాయా? ఏదైనా ఒకే దానికి వంకాయ కాకరకాయ రెండు చూసారా మీరు? ఒకళ్ళు వంకాయ కొత్త, నువ్వు ఒకసారి వంకాయ, ఒక కాకరకాయ కొత్త ఎప్పుడైనా చెప్పండి. లేకపోతే ఒక క్యారెట్, ఒక బీట్రూట్ వస్తాయా? ఎక్కువ వేరులో వస్తాయా? ఒకవేళ రెండు వస్తే అర్థం ఏంటి? నీకు అర్థం కాదు. అదేదో కల్తీ అయినా ఉండాలి, తేడా అయినా ఉండాలి, నీకు అర్థం కాదు అసలు. ఇదేంటిది? దిస్ ఇస్ సంథింగ్ అంటే నీకు గందరగోళం. రెండు ఉండవు, అవుతుందా అవదా? అలాగే నీ నోట్లోంచి ఆశీర్వాదం, శాపం రెండు వచ్చినప్పుడు దేవుడికి ఏం అర్థం కాక, అమ్మో నా వల్ల కాదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్లేస్లోంచి. హీ కెనాట్ అండర్స్టాండ్ యూ. హీ కెనాట్ అండర్స్టాండ్ యూ. దిస్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. ఐ సా మెనీ గుడ్ పీపుల్, పవర్ఫుల్ పీపుల్, ఏమీ మారవు బికాస్ ఆఫ్ ద కర్సెస్ దే స్పీక్. సడన్గా భర్తను చెప్పించేస్తారు, అవునా? సడన్గా ఇరుగు పొరుగుని చెప్పించేస్తారు. కొంతమంది మనసులో చెప్పించుకుంటారు, అది ఇంకా పవర్ఫుల్. పక్కన చెప్పు, మనసులో చెప్పించుకున్నది ఇంకా పవర్ఫుల్ అన్నాను. దిస్ ఈజ్ వాట్ గాడ్ టాట్ మీ. ఒకసారి నేను ఏమనుకుంటున్నానంటే, నేను బయటికి ఏమంటది కదా మంచిగా అనుకుంటున్నాను. ఇది ఎందుకు జరగట్లేదని అడిగాను దేవుడి దగ్గరికి. నువ్వు బయటకు అంటలేదు కరెక్టే, కానీ నీకు మరీ ఒక్కొక్కసారి అయితే లోపల అనేసుకుంటున్నావు అంటాడు. అవును, మరి ఇది కూడా పని చేస్తుంది, అది ఇంకా బాగా పని చేస్తుంది అన్నాడు. దిస్ విల్ వర్క్ వెరీ పవర్ఫుల్లీ. రైట్, దెన్ ఐ ఫౌండ్ అవుట్ దిస్. ఎందుకు ఎంతమందికి ఆలస్యం అవ్వకూడదు అనుకుంటున్నారు వాగ్దానాలు? పక్కన వాళ్ళు చెప్పండి, మీరు చేసి అన్నమ్మ కొద్దిగా వాక్యం విని అమ్మాయి గుడికి వచ్చా, చూడండి అమ్మయ్య అయిపోయింది, అదైతే నీకేం చేయం రాదు నీకు. అందుకే అంటారు, తమ దేవుణ్ణి ఎరుగువారు మాత్రమే. ఓన్లీ ఇఫ్ యూ నో. పక్కన చెప్పు, నీ దేవుణ్ణి నువ్వు తెలుసుకో అన్నాడు.
ఆ దేవుడిని ఒక సిలువుగాను, శాంతి దూతగాను, దానివల్ల నథింగ్ విల్ కమ్ టు పాస్. నథింగ్. దిస్ ఇస్ అ ప్రాక్టికల్ బుక్. ఇట్స్ అ ప్రాక్టికల్ గాడ్. ఈవెన్ థాట్స్ క్యాన్ నెగేట్. అందుకే వాటిని జయించే వరకు దేవుడు ఒకసారి ఆలస్యం చేస్తాడు. చూద్దాం ఒకసారి. లెట్ మీ గో దేర్. మత్తయి సువార్తకి వెళ్దాం. లెట్స్ గో టు మాథ్యూ 15 నుంచి చదువుదాం. అందుకు పేతురు ఈ ఉపమాన భావము మాకు తెలుపమని ఆయనను అడగగా, ఆయన, మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును, కానీ నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఆగండి, 17కి వెళ్దాం. 17. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు? నువ్వు డైట్ మార్చాలంటాడు. ఏమంటాడు? నీకు షుగర్ ఉంది కాబట్టి నువ్వు డైట్ మార్చు. నీకు బీపీ ఉంది కాబట్టి ఏం మార్చాలా? డైట్ మార్చు. నువ్వు నీడలోనే ఉంటున్నావు, నీకు విటమిన్ డి ప్రాబ్లం, ఎండలోకి వెళ్ళు. ఇప్పుడు కాలం మారిపోయింది, నువ్వు ఇలా తినాలా, అలా తినాలి, తిండి తగ్గించేసావు. నువ్వు తింటూ ఏదైనా ప్రాబ్లం వస్తే తిండి మారిందా లేదా అంటాడు. అవును. అన్నం తినక పుల్కాలు తిను. ఎంతమంది పుల్కాలు తింటారు? చపాతీలు రాత్రి. గుడ్, తినండి. ఓకే, గుడ్ డైట్, యూ ఈట్ ఇట్. ఈ మధ్య అంతా డైట్ మారిపోయింది. ఫైబర్ డైట్ తినండి, బీరకాయ బాగా తినండి. అవునా? ఈట్ ఆల్ దిస్ ఫైబర్ డైట్, కుకుంబర్, టొమాటో, ఇడ్లీలు తినండి పొద్దున్నే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే దేవుడి ఇప్పుడు నీ దేహానికి ఏమైనా ప్రాబ్లం వస్తే ఫుడ్, నేను అలాగే అనుకున్నాను, ఫుడ్ 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 కరెక్టే. ఫుడ్ కూడా ఉంది, దట్ ఈస్ ఆల్సో దేర్. ఫుడ్ కూడా నువ్వు మరీ తిండిపోతావైతే ఇట్ ఈస్ అ ప్రాబ్లం. బట్ ఐఎమ్ టెల్లింగ్, ఇఫ్ ఎనీథింగ్ లైక్ దట్ హ్యాపెన్, నోట్లోనికి పోవుండదు అంతయు కడుపులో పడి బహిర్భూమిలోకి విడువబడుతుందంట. అసలు ఎందుకని ఈ మాట చెప్పాడు? ఒక్కసారి చదువుదాం, చదవనమ్మా. కానీ నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచినవని మీరు గ్రహింపరా? ఏరో అంటే నీ నోట్లోంచి వచ్చింది కాబట్టే ఏమైందంట? నీ దేహము అపవిత్రమైందంట. అంటే ఆ నొప్పికి, ఆ బాధకి, ఆ పోటుకి, ఆ శ్రమకి, దాని అంతటికి కారణం నీ నోట్లోకి వెళ్ళిందా, నోటి నుంచి బయటకు వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలోకి బయటకు వచ్చే ముందు ఏం చేసావు? హృదయంలో ఉండి ఏం చేసావు? ఆలోచించావు. అంటే నీవు ఆలోచించింది జరిగిపోతుందా లేదా? జరిగిపోతుంది. డాక్టర్ ఏమో మందులు ఇస్తాడు. ఇది నీకు ఎందుకు వచ్చిందంటే మీ డాడీ అన్నాడండి. కరెక్టే, మీ డాడీకి ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లము? ఈ ప్రాబ్లం కాదు. ఏ ప్రాబ్లము? ఇది మార్చుకుంటే మీ డాడీ కాదు కదా, నీవు నీ తరాన్ని ఇటు మార్చేసుకోవచ్చు. యు సీ దట్. ఓడ ఇటే వెళ్తుంది. ఏమంటాడు యాకోబు 3లో? ఏమంటాడు? చుక్కావాడంట, చుక్కాని అంట. అంటే ఓడకి చిన్నది ఉంటుంది అనమాట నడిపేదాన్ని. చూడండి, కారు, పెద్ద పెద్ద కార్లు, పెద్ద లారీ ఉంటుంది. ఆ ఎడం పక్కన ఏం చేస్తాడు? దాన్ని ఇలా తిప్పుతాడు. ఈ మధ్య పవర్ స్టీరింగ్ వచ్చింది. చిటికిని వెళ్తే ఇలా కంటే జుమ్మ తిరిగిపోతాయి కార్లు. పవర్ స్టీరింగ్ అంటారు, తెలుసా? ఇప్పుడు ఆటో గేర్ వచ్చేసాయి. ఓకే, సో ఎంత లారీ అయినా కొంచెం ఇలా తిప్పితే ఇటు తిరిగిపోతుంది అంట. నాలుగు కూడా అటువంటిది అంట. డీటెయిల్, మీ ఫాదర్కి హార్ట్ ప్రాబ్లం, నీకు హార్ట్ ప్రాబ్లం, మీ డాడీకి షుగర్, మదర్కి షుగర్, ఇదంతా నాలుగు ప్రాబ్లం. నీ నాలుగు తిరిగిందనుకో రివర్స్కి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అర్థమైంది అంతమందికి? అంటే ఈ పితరుల శాపాలన్నీ దేనివల్ల వచ్చాయి? మలినమైన దేనివల్ల వచ్చాయి? ఇది డాక్టర్లు చెప్తారా? ఏమంటారు? ఇది బ్లడ్లో ఉంది, ఇదా ప్రాబ్లము? నో. అసలు అలా అవడానికి కారణం ఏంటి? ఏదో వచ్చేసింది బయటికి. అందుకే అంటాడు, నా ప్రజలు ఏం నశించిపోతున్నారంట? మై పీపుల్. అంటే ఎవరు? నా సంఘ ప్రజలు. వేర్ డిడ్ ఇట్ హ్యాపెన్? అనేక సార్లు నాకెందుకు తెలుస్తుందంటే దేవునితో సాఫాసం కలిగి ఉంటా. ప్రభు ఇది ఎందుకంటే నేను అన్నాను, ఏదో అన్నానులే, దానికి ఎంత అంటావా అంటే అది రూల్, అది నేనేం చేయను అంటాడు. అది రూలు. నువ్వు పట్టాల కింద పడుకుని బండి ఎందుకు వెళ్ళిపోయి 2 మొక్కలు అయిపోయినంటే నేనేం చేయను, అక్కడ పడుకోకూడదని చెప్పాను అంతే. ఆ బస్ కింద కూర్చోక టైరే కదా, మరి పచ్చని ఎందుకు అయిపోతావు పచ్చని అంతే. నేను చెప్పాను టైర్ కింద కాలు ఎట్టొద్దు అని. లారీ టైర్ కింద ఎందుకు పెట్టావు? సింపుల్గా లారీ టైర్ కంటే చాలా పవర్ఫుల్ నీ నాలుక. యు సీ దాట్? దిస్ ఈజ్ వాట్ ఐ ఫౌండ్ అవుట్. ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్ టు హీల్ మీ. ప్రభు ఇది నాయన ఉపవాసం, ఫాస్టింగ్ ఇన్ జీసస్ నేమ్, నామన పో గో. నువ్వు తెచ్చుకుంటా ఉంటున్నావు, అది దీని ద్వారా పోతుంది. నేను చదవండి, లెట్స్ రీడ్ దిస్. నోటిలో నుండి బయటకు వచ్చినది హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. సో జీసస్ వాస్ టీచింగ్ దెమ్ హౌ టు లివ్ ఏ హెల్దీ లైఫ్.
అయ్యా కమ ప్రార్థించండి. ప్రభు ఈ రోజు నుంచి 21 రోజులు నేను ఆ నోటిని కాచుకుంటాను. ఈ రోజు నుంచి నేను ఐఎమ్ ఫాస్టింగ్ ఫర్ బ్యాడ్ వర్డ్స్. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ట్రబ్లింగ్ మీ, ట్రబ్లింగ్ మై ప్రామిసెస్. ఇదే నా ఆశీర్వాదాన్ని ఆపుతు. లార్డ్ జీసస్ బ్లెస్ యువర్ పీపుల్. లెట్ దెమ్ స్టార్ట్. ఈ రోజు నుంచి వారు 21 రోజు చెడు మాటలు మాట్లాడని ఉపవాసాన్ని వారు మొదలు పెట్టుచుండగా, రేపటి నుంచి ఇదిగో ఈ రాత్రి కాలం నుంచి మనం మొదలు పెట్టుచుంటుండగా, నా చెడనేసు నామను దీన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.